కొట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే ఫస్ట్ అయితే నా వీడియోని లైక్ చేయండి గాయస్, ఎందుకంటే లైక్ చేయకపోవడం వల్ల అస్సలు వీడియోస్ రీచ్ వెళ్ళట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక సడన్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను అనమాట. ఒకరేమో ఊటీ, ఇంకొకరు మున్నారు, ఇంకొకరు అరకు, అట్లా ఒక్కొక్క ప్లేస్ చెప్పారు. సో మార్నింగ్ అనుకుని నైట్ కంతా మేము స్టార్ట్ అయిపోయాం. 10:30కి అట్లా స్టార్ట్ అయ్యాం కడప నుంచి. ఈ ట్రిప్ లో నేను, కార్తీక్ అండ్ ముగ్గురు అల్లుళ్ళు కలిసి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 6 మెంబర్స్. చిన్న బాబు ఉన్నాడు. సో అందుకే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. మిడిల్లో వచ్చేసి రాయచోటి దగ్గర స్టాప్ అయ్యి కొద్దిగా టీ అయితే తీసుకున్నాం, మంచి ఎనర్జీ కోసం. టీ తాగగానే అందరికి ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట మా అందరికి. సో మేమందరం టీ కాఫీ ప్రియులం అనమాట. సో ఆల్మోస్ట్ 1:30 అట్లా అయిపోయింది. మేము కర్ణాటక బార్డర్ రీచ్ అయ్యేసరికి. సో ఆ 1:30కే వీళ్ళందరూ నిద్రపోయారు. కనుక మా అల్లుడు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. మనం లొడలా అవుతాం కాబట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళు నిద్ర రాకుండా మేల్కొన్నాం. అలాగే కర్ణాటక బార్డర్ ఎంటర్ అవ్వగానే డీజిల్ పెట్టిస్తున్నాం, ఎందుకంటే డీజిల్ తక్కువ, ఫుల్ ట్యాంక్. సో నియర్ టు మైసూర్కి అయితే వచ్చేసాము. 6:30 అలా అయిపోయింది టైము. సో నేనైతే బాగా నిద్రపోయాను. ఒక 3 అవర్స్ అలా పడుకున్నాను, మళ్ళీ అస్సలు నిద్ర ఉండదనేసి. సో నియర్ టు మైసూర్ దగ్గర మనకు ఒక లెఫ్ట్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకోగానే మనం ఊటీకి వెళ్ళే రూట్ వస్తుంది అనమాట. సో ఊటీకి వెళ్ళే దగ్గర కూడా 2 రూట్స్ ఉంటాయి, ఒకటి వైనాడు, ఒకటి ఊటీ. మనం స్ట్రైట్ వెళ్తే ఊటీ వెళ్తాము, లెఫ్ట్ వెళ్తే వైనాడు వెళ్తాము. సో అందుకని మేము అక్కడ దగ్గర ఆగి ఫస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకున్నాం అందరం. బాగా నిద్రపోయాం కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అయితే వస్తుంది. సో మనం అందరం సఫారీ వెళ్దామని అనుకున్నాము, చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళాము. ఈచ్ పర్సన్కి 650 అని చెప్పన్నారు. దాని తర్వాత చిల్డ్రన్స్కి అయితే 325 రూపీస్. మనం ఏదైనా కెమెరా తీసుకెళ్ళాలనుకుంటే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ, జీప్కి వేరే కాస్ట్. సో మాకైతే ఓవరాల్గా 3500 అలా అయితే పడింది. సో మేమైతే అక్కడికి వెళ్ళి అడిగాము, మనకి అక్కడ టైగర్స్ కనిపిస్తాయంటే అంతా మన లక్ అని చెప్పారు. సో మనకి ఎంత లక్ ఉందనేది లోపలికి చూసేద్దాం. ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిపోయాక చాలా ఎగ్జైటెడ్ గా ఉంది, ఏం కనిపిస్తాయా అని. ಡೌಟ್ಸ್ ಇದ್ರೆ ನೀವು ನನಗೆ ಕೇಳ್ಬೋದು. ಸೊ ಜೊತೆಗೆ ತುಂಬ ಜನ ಬೇರೆ ಬೇರೆ ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ಅಲ್ಲಿ ಸಫಾರಿ ಮಾಡ್ತಾರೆ, ನೇಚರ್ ಎಂಜಾಯ್ ಮಾಡ್ತಾರೆ. ఫారెస్ట్ ఎంట్రీ కూడా టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 6 నుంచి 8 వరకే మనకి జీప్ లోకి ఎక్కిస్తారు, వెహికల్ లోకి. దాని తర్వాత మనకి అలో చేయరనమాట. 10 కంతా అది క్లోజ్ అయిపోతుంది. సో మాకైతే పెద్దగా ఏమీ కనిపించలేదు. నాకైతే ఓన్లీ
జింకలు అండ్ ఏనుగులు మాత్రమే కనిపించాయి. నాకు అంత వర్త్ కాదనిపించింది అంత అమౌంట్ పెట్టి వెళ్ళడం అయితే. మీరు ఒకవేళ వెళ్ళినప్పుడు టైగర్ కనిపించింటే ప్లీజ్ కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేము బయటకు వచ్చేసరికి 10:30 అయింది. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట ఇంకా ఊటీ వెళ్ళే రూట్ అంతా. మధ్యలో కోతులు కూడా కనిపించినాయి గైస్. హాయ్ రా, హాయ్ రా రే, బాయ్ రా. ఫుల్ చెట్టపండి అయినా చూస్తుంటది. చెట్ట మీద దూస్తాయి మన మీదకి. బంగి ఏం చేస్తాయి కూడా నుంచి రే. అది కాదు మేము ఇది నుంచి వీడియో చేసేది. పుల్లులు గిల్లు అన్ని అక్కడ వచ్చాయి. వన్ డేలో ఏపీ దాటినాం, దాటినాం. విత్ ఇన్ 24 hours లో అగాడ. మీరు స్టార్టింగ్ లోనే అన్ని చేద్దామంటారు. స్పాట్ ఆలోచన కదా అప్పుడే అదే స్పాట్ ఈ పాస్ స్టేషన్ ఏముందంటే రోడ్డు సరిగ్గా ఇంకా మనం ముందు రోడ్డుకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ పాస్ ఉండాలని చెప్పారు. ఇంక ఇక్కడ స్టాప్ చేసి వాళ్ళే వెంటనే పాసెస్ అయితే ఇస్తున్నారు. మేము కూడా తీసుకున్నాము. ఇక దాని తర్వాత ఇక్కడ స్పాట్ చూసి ఫుడ్ చేసుకోవాలి. అస్సలు రోడ్డు మొత్తం ఘాట్ రోడ్డే ఉంది. ఎక్కడ కూడా స్టాప్ చేయడానికి కార్ని అసలు స్పేసే లేదు. ఇంకా మేము ఒక 13-40 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్టాప్ ఉండింది అనమాట. సో ఇక్కడ దాటితే ఇంకా మళ్ళీ ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఇక్కడే స్టాప్ చేసాం. ఆల్మోస్ట్ 12:30 అయింది టైం. అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నాం ప్రతి ఒక్కరము అనమాట. సో అందుకే ఏం చేయాలో తెలియక ఫస్ట్ అయితే ఫుడ్ చేసుకుందాం అనుకున్నాం. రైస్ బయట ఫుల్ గాలి రావడం వల్ల కార్లోనే పెట్టుకొని ఇంకా మేము తీసుకొచ్చుకున్న రెడీమేడ్ చపాతీ పరోటాస్ అయితే చేసుకున్నాము. ఈ వెదర్లో తింటూ ఉంటే అసలు టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా? అసలు ఏమి రోడ్డు నాయన ఇది సామి. ఈ రోడ్లో నైట్ టైం వస్తే మనుషులు ఏమైపోతారు? చూసా 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 ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది కాతే. ఇంతటితో ఈ వీడియో సమాప్తం అనమాట. నెక్స్ట్ వీడియోలో ఊటీలో మేము అలా చేసాము వీడియో పెడతాను. సో డోంట్ మిస్, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అండ్ షేర్. బాయ్.